ఇప్పుడు ఫైనల్‌గా అయితే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక సినిమా అయితే రాబోతుందనమాట. 'హరిహర వీరమల్లు' సినిమా అయితే జూన్ 12వ తేదీన అయితే గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అండ్ ఫ్యాన్స్‌కి కూడా ఈ న్యూస్ అయితే మాత్రం ఫుల్ హ్యాపీ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఈ సినిమా టాక్ ఎలా ఉండబోతుందని దాని గురించే ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అంటే ఈ సినిమా గురించి ఎందుకు ఫ్లాప్ టాక్ అంటున్నారంటే ఇప్పుడు ఎంత పెద్ద ఒక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే స్టార్టింగ్ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేసింది కాదు, దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన సినిమా. సో అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ లో ఎప్పుడు కూడా ఇలాంటి ఒక జానర్ని టచ్ చేయని సినిమా చేస్తున్నాడు. మంచి అద్భుతంగా ఉంటుంది, అది కూడా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుందని స్టార్టింగ్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సో ఆ తర్వాత ఇంకా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కావచ్చు, సో అందులో ఫుల్ బిజీగా ఉండి సినిమాలు పట్టించుకోకపోవడం కావచ్చు. సో ఇప్పుడు బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా దాదాపు ఒక పుష్ప 2 సినిమా లాంటిగా ఒక 3 సంవత్సరాల వరకు టైం తీసుకున్నారు, ఓకే అయిపోగొట్టారు. కానీ ఈ సినిమాకి 5 సంవత్సరాలు టైం అయిపోయింది, స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా షూటింగే కంప్లీట్ కాలేదు, సినిమా ఎప్పుడు వస్తుంది అని ఫ్యాన్స్ అందరు కూడా ఇంకా ఇప్పటి వరకు 5 సంవత్సరాలు వెయిట్ చేసి, అదే కాకుండా ఇప్పటికి దాదాపు ఒక 13 సార్లు సినిమాని పోస్ట్పోన్ చేశారు. సో ఇంత లాంగ్ టర్మ్ అనేది వెయిట్ చేయడం ఫర్ ది ఫస్ట్ టైం అనుకోవచ్చు. ఏ ఒక్క సినిమా కూడా ఇన్ని రోజులు ఎవరు కూడా వెయిట్ చేయలేదు. సో ఇంత వెయిట్ చేయించారు కాబట్టి నాన్ ఫ్యాన్సే కాకుండా ఫ్యాన్స్ కూడా మాకు అసలు ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుంది అనే విధంగా ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఈ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అరే ఏ సినిమా అయితే ఏంది, ఎన్ని రోజులు వెయిట్ చేసినప్పుడు కూడా ఈ వెయిటింగ్స్కి తగ్గట్టుగా మనకు ఒక మంచి ఫలితం అనేది వస్తుంది అని చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికి జూన్ 12కి మాత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. మన పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ని మనం తెర మీద చూడబోతున్నామని ఫ్యాన్స్ చాలా పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి ఒక జానర్ని టచ్ చేశారు, అదేవిధంగా 5 సంవత్సరాలు వెయిట్ చేయించారు కాబట్టి 2 డైరెక్టర్లు మారారు. సో మరి ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ కొల్లగొట్టింద్రో సాంగ్ కావచ్చు, లేకపోతే ఒకటి మీనింగ్ఫుల్ సాంగ్ కావచ్చు, మాట వినరా కూడా కావచ్చు, సో సాంగ్స్ పరంగా కూడా మంచి హైపే వచ్చింది. సో అందులో కూడా మనకు యాంకర్ అనసూయ కూడా ఉండడం జరిగింది. తను కూడా ఎప్పటి నుంచో కూడా దీన్ని ఒక స్పెషల్ ట్రీట్మెంట్గా చెప్పింది, ఒక షోలో కూడా చెప్పింది. ఫర్ ది ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక సాంగ్లో డ్యాన్స్ చేయడం జరిగిందని అప్పట్లో తను చాలా హైప్ ఇచ్చింది. సో మొత్తానికి ఇప్పటికైతే ఈ సినిమాకి చాలా హైప్ ఉంది. మరి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి మధ్యలో ఇలాంటి ఒక ఫ్లాప్ టాక్ అనమాట, ఇన్ని రోజులు వెయిట్ చేయించాను, ఇంకా మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము సినిమాని చూడడం, ఫ్యాన్స్ ఏ విధంగా అనుకుంటే ఇంకా నాన్ ఫ్యాన్స్ ఏ విధంగా అనుకుంటారనే విధంగా చాలామంది ఇంకా ఈ సినిమా ఫ్లాపే అవుతుంది అనుకున్నారు. కానీ ఒక్కసారి ఈ ఫస్ట్ డే ఈ సినిమాకి ఒక మంచి టాక్ వస్తే చాలు, ఖచ్చితంగా సినిమా ఫస్ట్ డే మాత్రం బాగా వస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత అని చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ స్క్రీన్ పైన చూస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం పక్కాగా రికార్డ్స్ అయితే బద్దలు మన తెలుగు రాష్ట్రాల్లో. ఫస్ట్ డే మంచి కలెక్షన్లు వచ్చినాయంటే ఇంకా ఈ సినిమాని ఎవ్వరు ఆపలేరు. ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారు. చూడాలి మరి సినిమా ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని.